కార్తికేయ సీక్వెల్‌లో వచ్చిన 'కార్తికేయ 1, 2' ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే. ఇంకా 'కార్తికేయ 2' అయితే నార్త్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది మన సౌత్ నుంచి వెళ్ళిన మూవీస్‌లో. అండ్ ఈ 'కార్తికేయ 2'కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. మూవీ కూడా అంతేలాగా బావుంటదని చెప్పుకోవాలి. ఫస్ట్ 'కార్తికేయ 1' వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి చుట్టూ తిరిగితే 'కార్తికేయ 2' మాత్రం కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆ విజువల్స్ మరియు ఆ మనీని, ఆ ఫ్లూట్‌ని వెతకటంలో చాలా థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ అనేది మనకి చూపిస్తారు 'కార్తికేయ 2'లో. చందు మొంటెట్టి చాలా బాగా తీశారని చెప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక మూవీతో చేశాడు కదా నాగ చైతన్యతో 'తండేల్'. అది కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వటంతో ఇప్పుడు చందు మొండెట్టి 'కార్తికేయ 3'ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ వచ్చేసి ఏ దేవుడి చుట్టూ తిరుగుతుందో ఇంకా మనకి క్లారిటీ రాలేదు. హీరోయిన్ కూడా అనుపమ పరమేశ్వరనే కొనసాగుతారా? లేకపోతే కొత్త హీరోయిన్‌ని తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ దేవుడి గురించి తీస్తే బావుంటదంటారో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలిపేయరా? ఇంకా మనం కథ విషయానికి వచ్చేస్తే 'కార్తికేయ 2' అనేది చాలా అంటే చాలా అడ్వెంచర్‌గా ఉంటది. అనుపమ వాళ్ళ తాతయ్య నుంచి స్టార్ట్ అయ్యి అది కాస్త వీళ్ళు ఫ్లూట్ వెతికి ఆ నిధిని కనిపెట్టే పనిలో పడతారు. ఆ నిధిని కనిపెట్టిన తర్వాత మనకి లాస్ట్‌లోనే చెప్తారు ఇంకా స్టోరీ కొనసాగుతూనే ఉంది అని. ఇప్పుడు 'కార్తికేయ 2'కొచ్చేసరికి శివుడి గురించి తీస్తారా అంటే ప్రస్తుతానికి అది నాగార్జున గారు 'సోగ్గాడే చిన్ననాయన' అనే టైటిల్‌తో 2 మూవీస్‌తో వచ్చాడు. అవి కూడా సీక్వెల్సే. పోనీ ఇంకేదైనా అమ్మవారి గురించి వస్తదా అంటే మనకి 'జై హనుమాన్' డైరెక్టర్ అయిన ఒ ఆ డైరెక్టర్ కూడా ఇప్పుడు 'మహంకాళి' అనే దేవత మీద తీస్తున్నారు. పోనీ వినాయకుడి మీద తీస్తారా? లేకపోతే ఇంకేదైనా దేవుడి మీద తీస్తారా? అనేది ఇంకా మనం చూడాల్సి ఉంది. ఆర్ అనంత పద్మస్వామి గురించి తీస్తారా? ఏమనుకుంటారో మనకైతే ఇంకా క్లారిటీ లేదని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీ కూడా థ్రిల్లర్ జానర్ కిందకి వస్తదా అనేదే లేదో కూడా మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఆర్ భక్తి లాగే వెళ్ళిపోతుందా అనేది కూడా మనం ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకొని అయితే గానీ చెప్పలేము. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక నేనే మన ఛానల్‌లో ఇంకో వీడియో అనేది చేస్తాను. అప్పటి వరకు మీరు స్టే ట్యూన్. అదే కాక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ఉంచుకోండి. ఇలాంటి జర్నీలని మనం ఎంకరేజ్ చేయాలంటే మీరు నన్ను కూడా ఎంకరేజ్ చేయాలి కదా! ఇంకా చెప్పాల్సి వస్తే 'కార్తికేయ 2', 'కార్తికేయ 1'లో సైడ్ క్యారెక్టర్స్ మరియు ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. టు బీ ఫ్రాంక్ ఇంకా ఆ పాము గురించి అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు. బిగ్గెస్ట్ సైలెంట్ ఎలివేషన్ అని అయితే చెప్పుకోవాలి ఆ పాము గురించి. అలా ఉంటది మూవీ అయితే. అండ్ మన దగ్గర నార్త్‌లో ఇలాంటి భక్తి మూవీస్ చాలా బాగా ఆడతాయని అయితే చెప్పుకోవాలి. టు బీ ఫ్రాంక్ నేషనల్ అవార్డుకి రావటం అంటే మామూలు మాటలు కాదు. ఆ మూవీకి మొత్తం క్రెడిట్స్ డైరెక్టర్, హీరో మరియు ప్రతి క్యారెక్టర్‌కి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంత స్కోప్ ఇచ్చారు ఆ మూవీకి ప్రతి ఒక్కరు. ఓకే గాయ్స్, ఇంతటితో ఈ వీడియో మాత్రం సమాప్తం. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అండ్ మన ఛానల్‌లో కూడా చాలానే వీడియోస్ ఉన్నాయి. మూవీ ప్రివ్యూస్ మరియు రివ్యూస్, అదేవిధంగా మూవీ గురించి మనం ఏమేమి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని ఒకసారి మీరు లోపలికెళ్ళి అవన్నీ చూస్తే నేను అందరిలాగా ఫేక్ రివ్యూలు ఇవ్వట్లేదు. ఇచ్చిన మూవీ మాత్రం జెన్యూన్‌గా ఇస్తున్నాను. మీరు ఒక్కసారి అయితే చూడండి.